హాయ్ గైస్ 2022 రిపబ్లిక్ డే సేల్లో అయితే 60,000 పెట్టేసి యాపిల్ ఐఫోన్ 12 అయితే తీసుకున్నాను. సో దీన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి, ఈ ఫోన్ ఎట్లా ఉంటుంది, మీరు కూడా తీసుకోవచ్చా అనే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫోన్ ఏంటంటే 60,000 128 GB ఇంటర్నల్ స్టోరేజ్. సో ఇంటర్నల్ స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అయితే అవ్వదు. ఒక్కసారి ఫోన్ తీసుకుంటే ఎంత స్టోరేజ్ పెట్టి తీసుకున్నామో సో అదే స్టోరేజ్ ఫైనల్గా ఉంటుంది. నేను ఇవేంటంటే వారంటీ కార్డులు అనమాట, అమెజాన్ నుంచి తీసుకున్నాను ఈ రిపబ్లిక్ డేస్ వల్ల. ఇక్కడ చూసుకోండి, మనం బ్యాక్ సైడ్ చూస్తే ఇవన్నీ స్పెక్స్ అనమాట, మొబైల్కి సంబంధించిన స్పెక్స్. పైన ఒక కవర్ ఉంటుంది, కవర్తో అయితే ప్రొటెక్ట్ చేసి ఉంటుంది బాక్స్ అనేది. ఆ కవర్ని ఒకసారి తీసేద్దాం. తీసేస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ పైన ఫోన్ అయితే ఉంది, ఇక్కడ పక్కన చూసుకుంటే ఐఫోన్ అని రాసి పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే యాపిల్ లోగో కూడా ఉందన్నమాట. యాపిల్ లోగో ఉంది, ఇవన్నీ కింద క్యూఆర్ కోడ్లు, దీనికి సంబంధించిన ప్రైజు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది. సో ఒకసారి బాక్స్ అన్బాక్సింగ్ చేస్తే ఇక్కడ చూసుకోండి, లైట్ గ్రీన్ కలర్ నేను తీసుకున్నది. ఇక్కడ యాపిల్ లోగో ఉంది, పైన చూసుకుంటే 2 కెమెరాస్ ఉన్నాయి, 2 ఫ్లాష్లు ఉన్నాయి. ఫస్ట్ కెమెరా 12 MB, సెకండ్ కెమెరా కూడా 12 MB అనమాట. ఈ మొబైల్ సైజ్ ఎంత అంటే 6.1 ఇంచ్. ఈ మొబైల్ సైజ్ అనేది చాలా చిన్నగానే ఉంటుంది. ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి ఐఫోన్కి స్విచ్ అయ్యే వాళ్ళకి ఏంటంటే చాలా చిన్న మొబైల్ లాగా కనపడుతుంది. పైన చూసుకోండి ఒక పేపర్ ఉంది, పేపర్ను కూడా తీస్తే మనకు డిస్ప్లే చూస్తానంటే చాలా నీట్గా ఉందన్నమాట ఫోన్ అనేది. ఈ ప్రైస్లో మీరు తీసుకోవచ్చు. వెనక లోగో కూడా ఉంది. మనకు చూసుకుంటా ఉంటే A14 బయోనిక్ చిప్తో వస్తుంది అనమాట. ఇదేంటంటే బాక్స్లో ఇంకేమేమి ఉంటాయి అంటే, ఇదేంటంటే Type-C to లైట్నింగ్ కేబుల్. మనకు లోపల ఏంటంటే ఛార్జింగ్ అడాప్టర్ రాదు, ఛార్జింగ్ అడాప్టర్ అయితే రాదు, మీరు మళ్ళీ దాన్ని సపరేట్గా కొనుక్కోవాలి. ఇంకా దీంట్లో చూసుకుంటే ఒక చిన్న కేసు లాగా ఉంది కదా, దీంట్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. దీంట్లో సిమ్ తీసుకోవడానికి సిమ్ కార్డ్ ఎజెక్టర్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే యాపిల్ లోగో సంబంధించిన ఒక స్టిక్కర్ ఉంటుంది, చిన్న పేపర్ వర్క్ కూడా ఉంటుంది. మనం సపరేట్గా అయితే ఛార్జర్ని కొనుక్కోవాలి. ఈ యాపిల్ లోగోని మీరు ఎక్కడైనా సరే స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఈ స్క్రీన్ మొత్తం, మన ఈ ఫోన్ స్క్రీన్ మొత్తం ఏంటంటే OLED డిస్ప్లేతో వస్తుంది. సో వివింగ్ యాంగిల్స్ అయితే చూడటానికి చాలా బాగుంటుంది. మన సినిమాలు చూసినా సరే, యూట్యూబ్లో చూసినా సరే డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది, OLED డిస్ప్లే కాబట్టి. కింద 2 స్పీకర్స్ ఉన్నాయి, ఇదేంటంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇక్కడ చూసుకోండి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, పైన ఏంటంటే ఒక చిన్న స్విచ్ ఉంటుంది, అదేంటంటే మొబైల్ని సైలెంట్లో పెట్టుకోవడానికి. ఈ విధంగా బ్యాక్ సైడ్లో ఈ విధంగా ఉంటుంది. పవర్ బటన్ అనేది ఇటు ఉంటుంది అనమాట, చూపిస్తాను. ఇదిగోండి పవర్ బటన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. నేను పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తాను నా ఫింగర్తో. ఎప్పుడైతే పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తామో యాపిల్ లోగో వచ్చేసింది. మనకు ఇక్కడ పైన చూసుకోండి, పైన కూడా ఒక కెమెరా ఉంటుంది అనమాట, ఫ్రంట్ కెమెరా, అది కూడా 12 MBనే. మనకు స్పీకర్ కూడా ఒకటి ఉంది ఇక్కడ నాచ్ దగ్గర, పైన నాచ్ దగ్గర, అంటే ఫ్రంట్ కెమెరా దగ్గర ఒక స్పీకర్ కూడా ఉంటుంది అనమాట. కింద 2 స్పీకర్లు ఉన్నాయి, పైన 2 స్పీకర్లు ఉన్నాయి. కింద ఒక చిన్న వచ్చింది చూసారా లైన్ లాంటిది, దాని మీద నుంచి పైకి ఇట్లా మన ఫింగర్తో అంటే ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ యువర్ రీజన్ అడుగుతుంది. మన ఇండియా కాబట్టి ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. కిందికి ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే ఇండియా అయితే వస్తుంది. ఇది ఇండియా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు బాక్స్లో ఏంటంటే ఇక్కడ iOS 15తో వచ్చిందనమాట. iOS 15 వర్షన్తో అయితే వచ్చేసింది. నేను కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మీరు ఏదో ఒక వైఫైతో కనెక్ట్ చేసుకొని, నేనైతే నా మొబైల్తోనే ఇంకొక సెకండరీ మొబైల్తో వైఫై కనెక్ట్ చేసుకున్నాను. వైఫై కనెక్ట్ చేసుకుని నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీరు స్క్రీన్ లాక్లు పెట్టుకోవాలి. మీరు ఫేస్ లాక్ అయినా పెట్టుకోవచ్చు, స్క్రీన్ లాక్ అయినా పెట్టుకోవచ్చు. చూసుకోండి, మనం అంతా వైఫై కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఈ విధంగా లోడ్ అవుతుంది అనమాట. ఇట్ మే బీ టేక్ ఏ ఫ్యూ మినిట్స్ టు యాక్టివ్ యువర్ ఐఫోన్ అనేది. మన ఐఫోన్ యాక్టివ్ అవ్వడానికి కొంత టైం పట్టిద్దని వీళ్ళైతే ఇక్కడ డిస్ప్లే మీద పెట్టారు. సో మీరు వెయిట్ చేయాలన్నమాట. నేను ఎందుకు తీసుకున్నానంటే నా యూట్యూబ్ ఛానల్ దీంట్లో మేనేజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ కోసం, డేటా ప్రైవసీ. ఇక్కడ చూసుకోండి స్కిప్ లైట్ అని పెట్టుకోవచ్చు. వాళ్ళు అడిగారనమాట ఫేస్ ఐడి పెట్టుకోవచ్చు అని, నేను తర్వాత పెట్టుకుంటా అనుకున్నాను. సో స్కిప్ కొట్టేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ క్రియేట్ ఏ పాస్కోడ్ అని ఉంది, పాస్కోడ్ని పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకోసారి కూడా అంతే, పాస్కోడ్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ చూసుకోండి యాప్స్ అండ్ డేటా అని అడుగుతుంది. మీరు ఏంటంటే మీకు యాప్ల్ ఐడి ఉంటే యాప్ల్ ఐడితో లాగిన్ అయిపోవచ్చు. లేకపోతే ఏంటంటే నేనేంటంటే డోంట్ ట్రాన్స్ఫర్ యాప్స్ డేటా అని ఉంది కదా, అది క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత మన మొబైల్లోకి లాగిన్ అయిపోవాలంటే యాపిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకొని లాగిన్ అయిపోవాలి. మీకు ఆల్రెడీ యాపిల్ ఐడి ఉంటే లాగిన్ అయిపోండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.